డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్తే పాండరావు గారు. నమస్తే సార్, చాలా చక్కగా ఉంది సార్ షోరూమ్ అయితే మీరే ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అన్నమాట. ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు ఒక మంచిగా బిజినెస్ లో ఎదగాలి, మంచి ప్రాఫిట్స్ అర్న్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే చిన్న స్థాయి నుంచి స్టార్ట్ చేసి ఇంత పెద్ద మొత్తంలో వచ్చారు అంటే యు ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ టు ఆల్. సో ఎవరైనా కూడా ఇది చెయ్యొచ్చా, మీకు ఒక్కరికే సాధ్యమా సార్? ఎవరైనా కూడా చేయొచ్చు మేడం. సో ఎవరైనా కూడా సాధించాలి అంటే ఇది సాధ్యమా సార్? సాధించాలంటే సాధ్యం మేడం ఇది. కాకపోతే ఎవరైనా చేయొచ్చు. కాకపోతే నాలో కొద్దిగా బలంగా మామూలుగా ఏదైనా బిజినెస్ సాధిస్తానే అనే ఆలోచనతోటి నేను ముందడిగేసిన మేడం. సక్సెస్ అయినా. ఓకే, అంటే విజువలైజ్ చేసుకునే వాళ్ళ మీరు తీసుకున్నా. ఇంత పెద్ద స్థాయికి వెళ్తాను అని అలా థింక్ చేసే వాళ్ళ? థింక్ అయితే అసలు చేయలే మేడం. ఓకే, కంపల్సరీ. కాకపోతే ఇది చేద్దామనే ఆలోచనతోటి మామూలు కసిగా గట్టిగా చేసినాం, సక్సెస్ అయినా. అంటే మొత్తం మీరు వర్క్ మీదే పొటెన్షియల్ పెట్టారు. సో చాయ్ బిజినెస్ తర్వాత వచ్చేసి మీరు హోటల్ అన్నారు, ఇంకా ఫర్నిచర్. అది ఫర్నిచర్ కూడా 2 షోరూమ్స్ మెయింటైన్ చేస్తున్నారు. వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్ టు మీట్ యూ. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది సార్ మీకు? బాగానే మేడం. ఓకే, అంటే మీ పేరెంట్స్ కానీ అటువంటి నుంచి మీకు ఆస్తులు అలా ఏమన్నా సపోర్ట్ వచ్చిందా, లేకపోతే స్వయం కృషినా? ఆస్తులు ఏం లేవు మేడం, స్వయం కృషి. ఓకే, స్వయం కృషి, సింగిల్ మ్యాన్. సింగిల్ మ్యాన్. ఓకే ఓకే, సో ఇట్స్ ఏ వెరీ గ్రేట్ థింగ్ సార్. సో ఇంట్లో మేడం సపోర్ట్ ఎలా ఉంటుంది సార్ మీకు? మేడం బాగానే ఉంటుంది మేడం సపోర్ట్. సో చూసారు కదండి, ఇంట్లో కూడా మంచిగా హ్యాపీగా మన ఫ్యామిలీ మంచిగా ఉంది అంటే ఒక్క చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే మెంటల్ టెన్షన్స్ కానివ్వండి, మెంటల్ ప్రెషర్స్ లేకుండా ఒక మంచిగా మనం ఎదుగుతున్నాము అంటే అది ఇంట్లోనే కాదు బయట కూడా మనం హ్యాపీగా మన బిజినెస్ అనేది ముందుకు తీసుకెళ్ళచ్చు అని పాండరావు గారికి చూసి మనము నేర్చుకోవచ్చు. సో సార్, ఇప్పుడు చాలా మంది కస్టమర్ అండ్ ఓనర్ ఇద్దరు ఉంటారు. సో ఫర్నిచర్ బిజినెస్ ఎస్పెషల్లీ ఇద్దరికి బెనిఫిట్ అవ్వాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి అంటే కొద్దిగా చూసి క్వాలిటీని బట్టి, దాని కంపెనీని బట్టి, దాన్ని బట్టి ఇది ఏంటంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా చూసుకొని మంచిగా తీసుకోవాలన్నట్టు చెప్తున్నాను. ఓకే, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు సార్ ఇందులో? షాప్కి మేడం సార్, షాప్కి అంటే మేము 25 lakhs వరకు 25 lakhs వరకు ఇన్వెస్ట్ చేశారు. సో ప్రాఫిట్స్ ఎలా చూస్తున్నారు సార్? ప్రాఫిట్ అంటే మినిమం 25-30% ఉంటుంది. 25 to 30% వరకు ప్రాఫిట్స్ చూస్తున్నారు. అంటే మీ లేబర్ చార్జెస్ అన్ని పోగా, ట్రాన్స్పోర్టేషన్ అన్ని పోను మేడం. ఓకే, రెంటల్ అన్ని పోగా మీకు 25 to 30%. సో లైసెన్సెస్ ఏమైనా అవసరమా సార్? కంపల్సరీ అవసరం మేడం. GST ఉండాలా, IT రిటర్న్స్ ఉండాలా, మున్సిపల్ లైసెన్స్ ఉండాలా. సో లైసెన్సెస్ తీసుకునే క్రమంలో మీకు ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఫేస్ అయ్యాయా, లేకపోతే ఈజీగానే వచ్చింది? అయినాయా సార్? ఎటువంటి ఇబ్బంది ఫేస్ చేశారు? ఎటువంటి అంటే ముందు మున్సిపల్లో ఇక్కడ అయితే ఇది ల్యాండ్ ప్రాబ్లం ఉంది. మామూలుగా అయితే రెంటల్ అగ్రిమెంట్ తీసుకొని మున్సిపల్ లైసెన్స్ కి వెళ్తే అక్కడ లైసెన్స్ ఇస్తారు. దాని తర్వాత GST, ట్రేడ్ లైసెన్స్. ఓకే, అవన్నీ కంపల్సరీ అంటారు. సో లైసెన్సెస్ ప్రతి ఒక్క బిజినెస్ కి కంపల్సరీ. సో అలా ఉంటేనే మనము ముందుకెళ్తాము అంటారు. సో అవన్నీ పోగా ఒక 30 to 40% వరకు ఉందా సార్ బెనిఫిట్? 25 నుంచి 30% వరకు ఉంది. సో 30% వరకు కూడా అంటే మంచి పర్సెంటేజ్ సార్ అది. ఎందుకంటే మీరు ఒక నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు. మీరు ఒక్కరే కాదు, ఒక అంటే చాయ్ కొట్టు నుంచి ఒక నలుగురికి మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థాయికి వచ్చారంటే ఆషామాషి కాదు సార్. ఇది చాలా మంది మీ నుంచి చాలా స్కిల్స్ నేర్చుకోవాలన్నమాట. మీరు కెమెరా ముందు ఇంకా తక్కువగా మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ టోటల్ గా. అంటే తనకు తరచుగా ఏదో ఒకటి సాధించాలి అనే కసి, తర్వాత వచ్చేసి ఉన్న స్థాయి నుంచి ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి అనే ఒక ప్రోత్సాహం కానివ్వండి, సెల్ఫ్ డిటర్మినేషన్ అంటారు కదా, అది ఉండడం వల్లనే ఈ స్థాయికి వచ్చారు. సో ఎవరైనా సరే చిన్న స్థాయి నుంచే మనకు చిన్న పెట్టుబడి పెట్టగలము అనే వాళ్ళు అందరికీ కూడా ఇది పాసిబుల్ అంటున్నారు. కాకపోతే కొన్ని రిక్వైర్మెంట్స్ అవసరం అని కూడా తను చెప్పారు. సో ఇవన్నీ ఎవరైతే పాటిస్తారో ఒక మంచి బిజినెస్ లో
సక్సెస్ అనేది చూడగలరు అనమాట. సో ఎవరైనా సరే సార్, ఫస్ట్ మీరు ఇప్పుడు చెప్పారు జాగ్రత్తలు గ్రౌండ్ వర్క్ తీసుకోవాలి, చూసుకోవాలి అని. మరి కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అడుగుతాను, కస్టమర్ ఒక ప్రోడక్ట్ కొనాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫర్నిచర్ విషయంలో రిపీటెడ్ గా జరగదన్నమాట. అంటే ఒక్కసారి కొన్నామంటే కొన్ని సంవత్సరాల వరకు అది మన ఇంట్లో ఉంటది. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కస్టమర్? ఫర్నిచర్ కస్టమర్ చూడాలంటే మామూలుగా కొద్దిగా క్వాలిటీని చూడాలా, కంపెనీని చూడాలా, దాన్ని బట్టి చూసి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి చూసి మంచిగా తీసుకోవాలని చెప్తున్నాను. ఓకే, అంటే మీకు వస్తున్న కస్టమర్స్ రిపీటెడ్ గా ఉన్నారా సార్? రిపీటెడ్ గా ఉన్నారు. సో నోట్ దిస్ పాయింట్, ఇక్కడ రిపీటెడ్ గా కస్టమర్స్ ఉన్నారు అంటే క్వాలిటీ ఈజ్ వెరీ గుడ్ అన్నమాట. సో క్వాలిటీ చెక్ చేసే విషయంలో మనం ఫస్ట్ జాగ్రత్తలు తీసుకుంటే మన బిజినెస్ అనేది కన్సిస్టెన్సీగా ప్రాఫిట్ వైజ్ మెయింటైన్ చేసుకోవచ్చు అని సలహా ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.